ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గాజువాక నియోజకవర్గంలో సుమారు 225 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. మరి ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు లేల కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు 11 కోట్లు మరి వర్క్లకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. దీని వెనకాల మా కూటమి నాయకత్వం అంతా కూడా, ముఖ్యంగా మా వార్డు అధ్యక్షులు నల్లూరు గారు, సెక్రటరీ వేగుంట గారు, అలాగే మా జనసేన సీనియర్ నాయకులు వెంకటరావు గారు, కాదాశ్రీని గారు, తిన్నారు గారు, ఇంకా మిగతా నాయకులు జగదీష్ గారు అంతా కూడా చాలా మంది, అలాగే బీజేపీ నుంచి నాయకులు అందరూ కృషితో ఈరోజు మరి మనం ఈ వర్క్లు సాధించుకోవడం జరిగింది. అలాగే ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి నాయకుల యొక్క కృషి చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం శంకుస్థాపన చేయడం ఎంత ఇంపార్టెంటో అట్లా పూర్తి చేసే వరకు కూడా నాయకత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ శాఖ మార్చులైనటువంటి నారాయణ గారు, బీజేపీ నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూడాలి, ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి, దోచుకోవడం తప్ప. ఈరోజు అన్ని సర్వతోముఖ అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం. ఇంకా మంచి పనులు ఇక్కడ చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో గ్రౌండ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, అలాగే పాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. రోడ్లు కూడా బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవుతుంది. మెయిన్ 11 kV 33 kV ముందు చేపిస్తున్నాం. దానికి కొంచెం సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎందుకంటే కొంత ఇబ్బంది ఉంది. ముందు నేను రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ అది ఎరగొట్టి మళ్ళీ తవ్వి కేబుల్ వేయడం మంచిది కాదు. అందుకనే కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా దీనికి ప్రజలు కొంచెం గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు 86వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 18 నెలల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు గాజువాక నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగినాయి. ఈ వార్డులో కూడా గత 5 సంవత్సరాలు ఇక్కడ గెలిచిన పాలకులు వార్డులో నిద్రపోతే మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మొత్తం నిద్ర లేపి మళ్ళా గెలిచిన దగ్గర నుంచి 2024 మనం గెలిచిన జులై పదవి బాధ్యతలు చేపట్టిన కానీ ఈ రోజు వరకు అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. గతంలో పాలకులు విస్మరించిన దాన్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ కమిటీ, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న మొత్తం సహకారంతో, జనసేన కూటమి సహకారంతో మంచి అభివృద్ధి పనులకి ఈ రోజు శ్రీకారం చుట్టి రాష్ట్రం ఎక్కడ చూసినా ఈ వార్డులో ఏ మూలకెళ్ళినా పల్లా శ్రీనివాసరావు గారి అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అభివృద్ధి చూడాలి తప్ప మనం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే అభివృద్ధి ఉంటేనే బాగుపడిద్ది. మరి కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఈ వార్డులో ఆయనకు ప్రతిదీ ఈ వార్డు మీద అవగాహన ఉంది. గత 2 ఎన్నికల్లో చూశారు. ఇక్కడ పాలకులు తెలుసు, ఇక్కడ కార్యకర్తలు తెలుసు, ఇక్కడ ప్రజలు తెలుసు, ఇక్కడ గౌరవ భావాలు తెలుసు. కాబట్టి ఆయన అన్ని తెలిసిన ఆయన కాబట్టి మనం సార్కి చెప్పక్కర్లేదు. సార్ ఆలోచించి ఇంకా ఈ వాటికి ఇంకేం కావాలనేది కూడా శాంక్షన్ చేయడానికి ముందున్నారు. మొన్న కూడా అనేక వర్కులు వచ్చినాయి, లేట్ అవుతున్నాయి అని కూడా నేను చెప్పినా ఎమ్మటే శంకుస్థాపనకి ఈ రోజు ఆదివారం పెట్టమని ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు సహకరిస్తున్న కూటమి సభ్యులు కూడా గంధ వెంకటరావు గారికి, మన మెయిన్ మిత్రులు కాదాశ్రీని గారికి, అలాగే కమిటీ సభ్యులు వేగుంట శ్రీని గారికి, అలాగే మహిళా నాయకురాళ్ళు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, బీజేపీ అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డుని ఈ రానున్న 3 సంవత్సరాల్లో మళ్ళా విజయకేతనం ఎగరేసి, అభివృద్ధి పనుల్లో విజయకేతనం ఎగరేసి 2029 ఎన్నికల్లో పల్లా గారిని మళ్ళా గట్టి మీద అఖండ మెజార్టీతో కూర్చోబెట్టుకునే వరకు ఈ కూటమి నిద్రపోదని చెప్పి మళ్ళీ సెలవు తీసుకుంటున్నాం. సందర్భంగా మా ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన మన గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీద జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అభివృద్ధిలో ఆయన ఎంత ముందు ఉంటారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ గా ఇచ్చిన, ఓపెన్ గా ఇచ్చిన ర్యాంకుల్లో సార్ 5వ స్థానంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అది ఆయన మంచితనమే ఆయన స్థానంలో నిలబెట్టింది. భవిష్యత్తులో కూడాను త్వరలో కూడా మంచి శుభవార్త వినబోతున్నాము. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, ఆయనతో ఎల్లవేళలా
ఆయనతో ఉంటాము. ఆయన కూడా మన నియోజకవర్గాన్ని అలాగే కంటి పాపలాగా కాపాడి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే త్వరలో ఈ 17వ తారీఖుతో ఈ మన కార్పొరేషన్ పరిధి అయిపోతుంది. తర్వాత కూడా ఇంకా ఎమ్మెల్యే గారు మరిన్ని ఆయన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వార్డు తరపున అందరినీ కోరుకుంటూ ఆయన్ని విన్నవించుకుంటున్నాను. ఈ